నాదానివి విధి అన్ని విషయాల్లో నాపై దెబ్బతీసింది. తల వంచాను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం విధిని ధిక్కరిస్తున్నాను. ప్రపంచాన్ని ఎదిరిస్తున్నాను. నా ప్రాణానికే తెగిస్తున్నాను. ఏమైనా నేను తగ్గించుకుంటాను. పిచ్చివాడ, నీకు అవకాశము లేదు, ఆమెకు అదృష్టము లేదు. ఆనంద్, ఎంతకాలం ఇలా పోలీసుల్ని తప్పించుకు తిరగలవు? ఆలోచించి నిర్ణయించుకో. ఈ ప్రపంచంలో నిన్ను కాపాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేనే. వచ్చే నాతో వచ్చే ఆనంద్. రాక్షసి, నువ్వా నన్ను బెదిరిస్తావు? ముందు నిన్ను నువ్వు కాపాడుకో, లేకుంటే చంపేస్తా. ఆనంద్, ఎవరు? ఎస్ఐనా? చూడండి, సింగును పట్టుకోవాలంటే వెంటనే రమాదేవి బంగ్లాకి రండి. మంచి పని చేశావు కామిని. ఈ రోజుతో వాడి పీడ వదిలిపోయింది. రా. కామిని, ఇందు ఇందు అయిపోయింది. తలవాకిట మృత్యువు తలుపు తట్టుతుంది. చెప్పు ఇందు, ఒక్కటే ఒక్క మాట చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? చెప్పు ఇందు, ఆ ఒక్క మాట చెప్పు. ఆనందంతో మృత్యువును ఆహ్వానిస్తాను. హాయిగా చచ్చిపోతాను. చెప్పు ఇందు. ఇందు 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 ఇందు. అవును, నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు నాదానివి. వద్దు, వెళ్ళొద్దు. అక్కడికి వెళితే ప్రమాదం. నా మాట వినవు ఆనంద్. ఇందు, పర్వాలేదు. ఇప్పుడు నేనేమైనా పర్వాలేదు. కానీ నీవు మాత్రం ఇక్కడ నాశనం కావడం నేను సహించలేను. ఇందు, రాయిందు. పరిస్థితి విషమించింది బాబు. అబ్బాయి ఎంతకైనా తెగించాడు. ప్రాణాపాయం లేకుండా ఆ అమ్మాయిని రక్షించే మార్గం లేదు. అన్నయ్య, పరువు ప్రతిష్ఠ ఏనాడో గంగలో కలిసిపోయాయి. నలుగురిలో తల తూతికి యోగం ఎలాగా లేకుండా పోయింది. ఒక్కగానొక్క బిడ్డ, కనీసం అది మా కంటి ఎదుట మసలి యోగం లేకుండా చేస్తావా? దాన్ని మాకు దూరం చేస్తావా అన్నయ్య? అన్నయ్య, నీ చేతులతో పెంచావు, అది అలా దొరుకుతావు దొరుకుతుంటా చూస్తూ ఊరుకుంటావా అన్నయ్య? చెల్లెమ్మ, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, అన్నిటికీ దూరమయ్యా. కానీ నా ఉద్యోగ ధర్మానికి మాత్రం దూరం కాలేదు. దాన్ని నిర్వర్తించడంలో ఎన్నడూ వెనుకంజ వెయ్యలేదు. నీకు మాట ఇస్తున్నా. నీ కూతుర్ని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది.